చాలా మంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ గానీ, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ గానీ, షార్ట్ ఫిల్మ్స్ రెగ్యులర్‌గా చేద్దాం అనుకుంటారు. ట్రై చేస్తారు. ఒక ఐడియా వస్తది. దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ సక్సెస్‌ఫుల్‌గా షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ కాదు. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. వన్ స్కిల్స్ ఎక్కువ లేకపోవడం, దాని తర్వాత ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం, కరెక్ట్ ప్రాసెస్ ఎలా తీయాలో తెలియకపోవడం. ఇలా చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అందుకే ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో వచ్చాను. ఒక షార్ట్ ఫిల్మ్ ఎలా రాయాలి? ఎలా తీయాలి? ఇది బిగినర్స్ కోసం, నాట్ ఫర్ ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్. సో హాయ్, నా పేరు శరత్. వెల్కమ్ టు ఫిల్మ్స్ విత్ శరత్. మీ ఫిల్మ్ మేకింగ్ జర్నీలో హెల్ప్ చేయడానికి నేనున్నాను. షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్న వాళ్ళకి సింపుల్ స్టెప్స్‌తో క్లియర్ గైడెన్స్ ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఎండ్‌లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. రెడీగా ఉన్నారా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టోరీ ఐడియా డెవలప్‌మెంట్. చాలా మందికి స్టోరీ ఐడియాస్ వస్తూ ఉంటాయి కానీ ఫుల్ స్క్రిప్ట్ లా కన్వర్ట్ చేయలేకపోతారు. బికాస్ చాలా మందికి ఆ ప్రాసెస్ ఏంటో తెలియదు, దాన్ని ఎట్లా కన్వర్ట్ చేయాలి, స్టార్టింగ్ స్టెప్స్ ఏంటి, ఎండింగ్ వర్క్ ఎట్లా చేసుకోవాలనేది తెలియక ఆ స్టోరీని ఫుల్ లెంత్ షార్ట్ ఫిల్మ్ లేదా స్క్రిప్ట్ లాగా కన్వర్ట్ చేయలేకపోతారు. సో ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా, ఫుల్ లెంత్ మూవీ తీయాలన్నా ఒక స్ట్రాంగ్ స్టోరీ ఐడియా అనేది ఇంపార్టెంట్. ఆ స్టోరీ ఐడియా మిమ్మల్ని ఎక్సైట్ చేయాలి, మిమ్మల్ని డీప్ గా కనెక్ట్ చేయాలి అండ్ ఆడియన్స్ కి కూడా నచ్చేలాగా ఉండేలాగా చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. సో స్టోరీ ఐడియా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ స్ట్రెస్ చేసుకోకుండా, ఎక్కువ మరీ క్రియేటివ్ గా ఆలోచించకుండా, మీ దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అంటే మీ చుట్టుపక్కల ఉండే ఎలిమెంట్స్ నుంచి ఒక ఐడియా పిక్ చేసుకోవడానికి చూడండి. తీయడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. లైక్ మీ సరౌండింగ్స్, మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్, మీ లవ్ స్టోరీస్ ఏమున్నా సరే, లేదా మీ అంబిషన్స్ ఏమైనా ఉన్నా సరే, లొకేషన్స్ కూడా చుట్టుపక్కల ఉండేలాగా చూసుకోండి. డోంట్ స్ట్రెస్ టూ లాంగ్. ఎందుకంటే లొకేషన్స్ చూసుకోవడానికి, అవి దొరకకపోవడానికి, మళ్ళీ దొరకకపోతే మళ్ళీ ట్రై చేసి అక్కడే మీకు సగం టైం వేస్ట్ అయిపోతుంది. సో స్టోరీ ఐడియా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ చుట్టుపక్కల ఉండేది నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, లేదా నీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చూస్ చేసుకోండి. మీకు పక్కా వర్కౌట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఐడియా డెవలప్మెంట్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి స్క్రిప్ట్ రైటింగ్ ఇంకా షార్ట్ డివిజన్. సో ఇక్కడ మనం ఐడియాని ఒక స్క్రీన్ ప్లే ఫార్మాట్ లో రాసుకోవాలి. దానికోసం మనకి 3 యాక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇట్స్ ఎ బేసిక్ బట్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ప్రతి ఫిల్మ్ మేకర్ దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. మీ స్టార్టింగ్ స్టెప్స్ లో మాత్రం పక్కా ఫాలో అవ్వండి, బికాస్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్. చూపించుకోవడానికి కూడా ఒక ప్రాజెక్ట్ కూడా ఉండాలి కాబట్టి ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్ లో మీ స్టోరీని ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ బట్టి రాయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద స్ట్రక్చర్. సో 3 యాక్ట్ స్ట్రక్చర్ ఏంటంటే స్టోరీని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఈస్ బిగినింగ్, సెకండ్ ఈస్ మిడిల్ అండ్ థర్డ్ ఈస్ ఎండ్. అంటే దీన్ని యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 అని కూడా అంటారు. సో యాక్ట్ 1 అంటే బిగినింగ్ లో ఏం చేయాలంటే మన క్యారెక్టర్స్ ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. అంటే ఆడియన్స్ కి మన క్యారెక్టర్స్ గురించి అర్థం కావాలి. నువ్వు ఎంత అర్థం చేపియగలిగితే, ఎంత తక్కువ టైంలో అర్థం చేపియగలిగితే క్యారెక్టర్స్ ఆడియన్స్ కి అంత ఎక్కువ ఎక్కుతుంది. సో అంత ఎక్కువ ఎక్కినప్పుడు నెక్స్ట్ స్టెప్స్ లో వాళ్ళు క్యారెక్టర్ కి ఈజీగా కనెక్ట్ అవుతారు. సో క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు, అన్న లైఫ్ ఎలా లీడ్ చేస్తూ ఉంటాడో ఇవన్నీ మీకు స్టార్టింగ్ స్టెప్ లో ఇంట్రొడ్యూస్ చేయండి. సో బిగినింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిడిల్ పార్ట్. అంటే ఇక్కడ మీకు ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత స్ట్రాంగ్ ప్రాబ్లం ఉంటే ఆడియన్స్ కనెక్షన్ కూడా అంత ఎక్కువ ఉంటుంది, స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. సో బిగినింగ్, మిడిల్ మధ్యలో ప్లాట్ పాయింట్ ఉంటుంది. ఆ ప్లాట్ పాయింట్లో మీరు ప్రాబ్లమ్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. అంటే మీ క్యారెక్టర్ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తుందో, అంటే అప్పటిదాకా లవ్ స్టోరీలో ఉంటే సడన్గా ఆమె బ్రేకప్ అంటుందా, లేకపోతే ఏదైనా సరే మీ స్టోరీని బట్టి, మీ ఐడియాని బట్టి ఆ మిడిల్ అనేది బిగినింగ్ మిడిల్ మధ్యలో ఆ ప్రాబ్లమ్ని ఇంట్రొడ్యూస్ చేసి ఆ మిడిల్ మొత్తం పాట ప్రాబ్లం గురించే మనం ఎక్స్ప్లోర్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. మిడిల్ తర్వాత మనకు వచ్చేది ఎండ్. అంటే యాక్ట్ 2 తర్వాత యాక్ట్ 3లోకి వస్తాం. ఎండ్లో ఏం చేస్తామంటే ఇప్పటిదాకా ఉన్న ప్రాబ్లం, అంటే మిడిల్లో అయ్యే ప్రాబ్లం అంతా మనం ఎస్కలేట్ చేస్తూ ఉంటాము. ఎండ్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. ప్రాపర్గా సాల్వ్ చేయాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆ ప్రాబ్లమ్ని ప్రాపర్గా సాల్వ్ చేయాలి. అంటే రియలిస్టిక్ ట్రూ ఎండింగ్ అనేది ఉండాలి. కావాలని ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసి దానికి ఎట్నో అట్లా ఎండ్ చేద్దాం దీన్ని అంటే అట్లా ఎండ్ చేస్తే అది రియలిస్టిక్గా ఉండదు, ఆడియన్స్ కూడా కనెక్ట్ కాలేరు. సో ప్రాపర్ ప్రాబ్లం ఎంచుకోండి, దాన్ని ప్రాపర్గా సాల్వ్ చేయండి. దాట్స్ ద ఎండ్ పార్ట్. సో స్టార్టింగ్లో మనం క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము, తర్వాత ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాము. ఆ మిడిల్ పార్ట్లో ప్రాబ్లమ్ని మనం ఎస్కలేట్ చేస్తాము. ఎంత హై అయితే అంత హై స్టేక్స్ అంటే మనం దాన్ని గుంజాలన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో దాన్ని స్ట్రెచ్ చేస్తూ ఉండి లాస్ట్గా ప్రాబ్లమ్ని ప్రాపర్గా సాల్వ్ చేయాలి. దాట్స్ ద ఎండ్ పార్ట్, రిజాల్వ్ చేసేయాలన్నమాట. దాట్స్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫిలిం. పెద్ద సినిమాలనే ఇలాగే రాస్తారు, షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇలాగే రాయండి స్టార్టింగ్ స్టెప్స్లో. దాని తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ తర్వాత యూ కెన్ బ్రేక్ ఇట్ సమ్, ఎలాగైనా బ్రేక్ చేసుకోవచ్చు. నాన్ లీనియర్ స్ట్రక్చర్స్ ఇంకా చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి, దానికి మీరు వెళ్ళొచ్చు. స్టార్టింగ్ మాత్రం ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వండి, మీ స్టోరీని కూడా సింపుల్గా రాయొచ్చు. సో రిమెంబర్ 3 థింగ్స్:
క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ని తీసుకోవడం, ఆ ప్రాబ్లమ్ని స్ట్రాంగ్గా క్రియేట్ చేసి స్ట్రాంగ్గా ఇంకా పైకి తీసుకెళ్ళడం, దాన్ని ప్రాపర్ ఎండింగ్తో సాల్వ్ చేయడం. ఇవి చేస్తే క్యారెక్టర్స్ ఇంకా ఆడియన్స్ పక్కా మీ స్టోరీకి, మీ ఫిలింకి పక్క కనెక్ట్ అవుతారు. దే విల్ ఫీల్ ద ఫిలిం. సో స్టెప్ 2 వచ్చేసి మన స్క్రిప్ట్ రైటింగ్. తర్వాత స్టెప్ 3 వచ్చేసి మనకి ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్. చాలా మంది కొత్త ఫిలిం మేకర్స్, అంటే షార్ట్ ఫిలిం తీయాలనుకున్న వాళ్ళు, అప్పుడప్పుడు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోరు, దానికి సరిగ్గా టైం స్పెండ్ చేయరు. ఏదో స్పెండ్ చేసిన జర ఆగమాగం, ఏదో కొట్టేయాలి జల్ చేసేయాలన్నీ చేసేసి షూట్కి వెళ్ళిపోతారు. దీనివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. షూట్లో అంటే షూటింగ్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అప్పుడప్పుడు షూటింగ్ ఆగిపోయే స్కోప్ కూడా ఉంటుంది. సో ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ మనం ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్లో ఫస్ట్ బడ్జెట్ వేసుకోవాలి. మన షార్ట్ ఫిల్మ్కి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎవరెవరికి ఎంత స్పెండ్ చేయాల్సి వస్తుంది, అంటే యాక్టర్స్కి కానీ, సినిమాటోగ్రాఫర్స్కి కానీ, ఎక్విప్మెంట్కి కానీ, ఎడిటింగ్కి కానీ, మ్యూజిక్, ఇలా అన్ని క్రాఫ్ట్స్కి ఎంత స్పెండ్ చేయాల్సి వస్తుందో మనం ముందే లెక్కేసుకోవాలి. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాపర్ బడ్జెట్ వేయడానికి స్కెడ్యూల్ వేసుకోవడం. అంటే ఏ రోజు ఏం షూట్ చేస్తున్నాం, ఏ టైంకి ఏం షూట్ చేస్తాం, ఈ స్కెడ్యూలింగ్ అని ప్రాపర్గా వేసుకుంటేనే మీకు ప్రాపర్ బడ్జెటింగ్ అనేది వస్తుంది. స్కెడ్యూల్ వేసుకోకుండా షూట్కి వెళ్తే మాత్రం చెప్తున్నాం కదా, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. దానివల్ల మీరు ఒక 30,000 అయిపోతుంది ఫిలిం అనుకుంటే 60,000కి కూడా వెళ్తుంది, 70కి కూడా వెళ్తుంది. అప్పుడప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎడిటింగ్ ఇవన్నీ వేయించుకోవడానికి కూడా పైసలు ఉండవు. సో ప్రాపర్ స్కెడ్యూలింగ్ చేసుకోండి. స్కెడ్యూలింగ్ చేసుకుంటే మీరు బడ్జెట్ కూడా జర అక్యురేట్గా వేయచ్చు. సో దేనికి ఎంత అవుతుందో కూడా చూసి ఖర్చు పెట్టుకోండి. మీకు సినిమాకి ఏది ఇంపార్టెంటో దానికే ఎక్కువ ఖర్చు పెట్టండి, అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చు పెట్టకండి. సో బడ్జెటింగ్ అండ్ స్కెడ్యూలింగ్ ఈజ్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ప్రీ ప్రొడక్షన్. సో దాని తర్వాత మీ బడ్జెట్ని బట్టి మీరు మీ కాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ యాక్టర్స్ని మీ బడ్జెట్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. మీ బడ్జెట్ని బట్టి లొకేషన్స్ కూడా చూసుకోవచ్చు. సో సెకండ్ స్టెప్ ఏంటంటే కాస్టింగ్, అంటే యాక్టర్స్ని సెలెక్ట్ చేయడం, వాళ్ళకి ఆడిషన్స్ ప్రాపర్గా రన్ చేయండి. సెలెక్ట్ అయిపోయినాక కూడా ప్రీ ప్రొడక్షన్లో వాళ్ళతో రిహార్సల్స్ చేయండి. ఆన్ సెట్ డైరెక్ట్ రండి, అక్కడ షూట్ చేయండి, ఏం కాదు మేము వచ్చేస్తామన్నా అది వద్దు. ముందే రిహార్సల్స్ చేయించుకుంటే ఏమేమి మిస్టేక్ చేస్తారో అన్నీ కూడా క్లియర్ కట్గా మీకు తెలిసిపోతాయి. సో రిహార్సల్స్ వెరీ ఇంపార్టెంట్. లొకేషన్స్ కూడా ఇక్కడే స్కౌట్ చేసుకోండి, అంటే లొకేషన్ కూడా చూసుకోండి, ఎక్కడెక్కడ ఏం కెమెరాస్ ప్లేస్మెంట్స్ కానీ ఆన్ సెట్ పోయి ముందే చూసుకొని వర్కౌట్ అవుతుందా లేదా, ఆ ఎన్విరాన్మెంట్ ఎట్లుంది అన్నీ టెస్ట్ చేసుకుంటే మీకు షూటింగ్ టైంలో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎందుకంటే షూటింగ్ టైంలో మీకు ప్రతి దానికి ఖర్చు అవుతూనే ఉంటుంది. ప్రతి మినిట్ మీకు 1 రూపీతో సమానం లాగా చూసుకుంటేనే మీరు టైంలో షూట్ కంప్లీట్ చేయవచ్చు. సో బడ్జెటింగ్ అండ్ స్కెడ్యూలింగ్, దాని తర్వాత ప్రాపర్గా యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోండి, ఆడిషన్స్ చేయండి, రిహార్సల్స్ చేయించుకోండి. దాని తర్వాత లొకేషన్స్ కూడా ప్రాపర్గా చూసుకోండి, పక్కా చూసుకోండి, ఆన్ సెట్ వెళ్ళి చూసుకోండి. దాని తర్వాత ప్రీ ప్రొడక్షన్లో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి షార్ట్ డివిజన్. అంటే మీరు ప్రతి సీన్కి షార్ట్ డివైడ్ చేసుకోండి. ఆ సీన్ ఫస్ట్ షాట్ ఏంది, సెకండ్ షాట్ ఏంది, థర్డ్ షాట్ ఏంది, ఇది ప్రాపర్గా డివైడ్ చేసుకుంటే మీకు మళ్ళీ సెట్ పైన టైం సేవ్ అవుతుంది. మీరు కూడా మీ విజువలైజ్ చేసుకోవచ్చు మీ సినిమాని, కొద్దిగా క్రియేటివ్గా ఉండొచ్చు. ఇది కొద్దిగా అటు ఇటు ఉంటే మీ సినిమాటోగ్రాఫర్తో కలిసి కూడా చేసుకోవచ్చు. విజన్ మాత్రం మీద ఉండాలి, సినిమాటోగ్రాఫర్ విల్ హెల్ప్ యూ ఇన్. సో షార్ట్ డివిజన్ మ్యాండేటరీ బిఫోర్ గోయింగ్ టు సెట్. వితౌట్ షార్ట్ డివిజన్ పక్క గంటలు అయ్యే షూట్ 2 గంటలు 3 గంటలు కూడా అవుతుంది. స్కెడ్యూల్ మిస్ అవుతుంది. స్కెడ్యూల్ మిస్ అయితే బడ్జెట్ పెరుగుతుంది. నెక్స్ట్ మన ఫోర్త్ స్టెప్ వచ్చేసి షూటింగ్ ద ఫిలిం. షూటింగ్ ద ఫిలిం అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ సెటప్ చేసేటప్పుడు మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయకండి, టైం పాస్ ఎక్కువ చేయకండి. ఫాస్ట్గా మన కెమెరా సెటప్ కానీ లైటింగ్ సెటప్ కానీ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్ కాల్ టైమ్స్, అంటే యాక్టర్స్ని టైంకి పిలవండి, మీరు కూడా సెట్కి టైంకి వెళ్ళండి. టైంకి వెళ్తేనే మీకు సెటప్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. దాని తర్వాత యాక్టర్స్తో యాక్ట్ చేయించుకోవడానికి కూడా టైం పడుతూ ఉంటుంది. సో కాల్ దెమ్ ఆన్ టైం. మీరు సెటప్ చేసుకునేది కూడా కొద్దిగా ఫాస్ట్గానే చేయండి. నెక్స్ట్ బిగినర్స్కి షూటింగ్ టైంలో ఇంపార్టెంట్ టిప్ ఇంకోటి ఏంటంటే, న్యాచురల్ లైట్ని మ్యాక్సిమం యూజ్ చేసుకోండి. బికాస్ మంచి ప్రాపర్ లైటింగ్ కోసం కొద్దిగా ఖర్చు అవుతుంది. న్యాచురల్ లైట్ని ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ న్యాచురల్ లైట్ గివ్స్ టు ద ఫీల్, వెరీ గుడ్ ఫీల్. దాన్ని ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఆడియో క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, డబ్బింగ్లో మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో క్యాప్చర్ ద ఆడియో, పర్ఫెక్ట్గా కాకపోయినా యాక్టర్స్ చెప్పే డైలాగ్స్ వినిపించేలాగా ఆడియో క్యాప్చర్ చేసుకోండి. దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయగానే డబ్బింగ్లో చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. డబ్బింగ్లో మీకు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో క్యాప్చర్ ఆడియో ప్రాపర్లీ. సో లాస్ట్ ఇంపార్టెంట్ టిప్ మనకి
షెడ్యూల్ ప్రకారంగా షూట్ చేయండి. షెడ్యూల్ అసలు మిస్ కాకండి. ఎక్స్ట్రా మిస్ అయితే ఆల్రెడీ చెప్పినట్టు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దీని తర్వాత లాస్ట్ సెగ్మెంట్, లాస్ట్ స్టెప్ వచ్చేసి మన పోస్ట్ ప్రొడక్షన్. సో పోస్ట్ ప్రొడక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది దీన్ని కూడా తక్కువ నెగ్లెక్ట్ చేస్తారు. షూటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, పోస్ట్ ప్రొడక్షన్ నెగ్లెక్ట్ చేస్తారు. మనం కూడా చేసుకోవచ్చు, లేదా చూసుకోవచ్చు అనే పాయింట్ ఉంటుంది. చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ప్రాపర్ క్వాలిటీ అవుట్పుట్ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ ఇవ్వగలరు పోస్ట్ ప్రొడక్షన్లో. సో పోస్ట్ ప్రొడక్షన్లో యాజ్ అ బిగినర్, ఎక్స్పీరియన్స్ పీపుల్కి కాదు, యాజ్ అ బిగినర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ ఫోకస్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే ఎడిటింగ్. ఎడిటింగ్ క్యాన్ చేంజ్ ఆఫ్ ఫిలిం. సో ఎడిటింగే మన ఫిలింని ప్రాపర్గా ప్లేస్ చేస్తుంది. సో ఎడిటింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఎడిటింగ్కి కొంచెం మనం అమౌంట్ స్పెండ్ చేయండి. దాని తర్వాత మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్. సౌండ్ ఎఫెక్ట్స్ చాలా మంది ఫోకస్ చేయరు, అందుకే షార్ట్ ఫిలిం లానే కనిపిస్తూ ఉంటుంది. కొంచెం సినిమాటిక్ ఫీల్ రావాలంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ మీద కొద్దిగా అమౌంట్ స్పెండ్ చేయండి, ఫార్ షూర్ స్పెండ్ చేయండి. దాని తర్వాత కలర్ గ్రేడింగ్, ఇది కొద్దిగా ఉన్నా సరిపోద్ది బిగినర్స్కి. ప్రొఫెషనల్స్ అంటే పక్కా చేసుకుంటారు, బిగినర్స్ కాబట్టి కొద్దిగా ఉన్నా లేకపోయినా ఈ బడ్జెట్ ఉంటే పొండి, బడ్జెట్ లేకపోతే లైట్గా గ్రేడ్ చేసుకోండి. కానీ ఎడిటింగ్, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ పోస్టర్స్. మీ సినిమాకి పోస్టర్స్ ప్రాపర్గా చేపియండి, బికాస్ అదే అందరికీ అట్రాక్ట్ అయ్యే ఎలిమెంట్, అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. మీ థంబ్నెయిల్స్ కానీ, సపోజ్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన థంబ్నెయిల్స్ కూడా చూస్తే మీ వీడియోని క్లిక్ చేస్తారు. సోషల్ మీడియాలో కూడా మీ పోస్టర్స్ని చూస్తే కొద్దిగా ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఎడిటింగ్, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, పోస్టర్స్ అండ్ డబ్బింగ్ కూడా ప్రాపర్గా ప్రొఫెషనల్గా చెప్పించుకోండి. డబ్బింగ్ స్టూడియోస్కి వెళ్ళి డబ్బింగ్ ప్రొఫెషనల్గా చెప్పించుకోండి. 400 to 600 రేంజ్లో మనకి పర్ అవర్ డబ్బింగ్ ఉంటుంది. సో ప్రొఫెషనల్గా చెప్పించుకుంటే అవుట్పుట్ కూడా ప్రొఫెషనల్గా వస్తుంది. సో ఒక్కసారి ఫైనల్ కట్ అయ్యాక మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే అది మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి చూపియండి బిఫోర్ రిలీజ్. రిలీజ్ అయ్యగానే చూడండి, ఇటువంటి ఎక్స్ట్రా ఏం కాకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి పక్కా చూపిస్తే వాళ్ళు యాజ్ ఎ ఆడియన్స్ మీకు ముందే రివ్యూ ఇస్తారు. మీరు ఏమన్నా చేంజెస్ ఉన్నా, అడ్జస్ట్మెంట్స్ ఉన్నా చేసుకునే స్కోప్ ఉంటుంది. దాని తర్వాత యూ కెన్ గో అండ్ అప్లోడ్ ఇట్ ఇన్ యూట్యూబ్ లేదా ఫిలిం ఫెస్టివల్ సబ్మిషన్ ఏమున్నా దాని తర్వాత వేయచ్చు. దాని ముందు మాత్రం మినిమం ఒక 5-10 మెంబర్స్కి మీ ఫిలిం ఫైనల్ అవుట్పుట్ చూపించండి. వాళ్ళ రియాక్షన్స్ అవన్నీ క్యాప్చర్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని అడగండి, దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు, ఆ స్కోప్ ఉంటుంది. సో చూసారు కదా, దీస్ ఆర్ ద 5 మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ మన స్టోరీ రాసేటప్పటి నుంచి తీసే వరకు. ఈ స్టెప్స్ ప్రాపర్గా ఫాలో కండి. ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, నేర్చుకుంటూ ఉంటే మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో యాజ్ ఐ సెట్ స్టార్టింగ్లో సర్ప్రైజ్ అన్నాను కదా, సర్ప్రైజ్ ఏంటంటే మీరు కూడా ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నా, మీకు ఛాన్సెస్ కావాలి అనుకున్నా సరే, ఈ వీడియో కింద మంచి మంచి క్వశ్చన్స్ అడగండి ఫిల్మ్ మేకింగ్ గురించి. ఎవరు ఎంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతారో, వాళ్ళ నేమ్ రెగ్యులర్గా కనిపిస్తుందో వాళ్ళని మేము షార్ట్ లిస్ట్ చేసి వీ విల్ ప్రొవైడ్ ఏ షార్ట్ ఫిల్మ్ ఛాన్స్ ఫర్ యూ ఫర్ షూర్. సో రెగ్యులర్గా కామెంట్ చేస్తూ ఉండండి నా ప్రతి వీడియోకి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, జస్ట్ కామెంట్ కాదు, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వీ విల్ సెలెక్ట్ ఎవరు ఎంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో నాకు రిప్లై కూడా ఇస్తాను. అండ్ ఆ క్వశ్చన్ని సెలెక్ట్ చేసి మీ స్కిల్స్ని కూడా చూసి మీకు ఛాన్స్ ఇచ్చే స్కోప్ కూడా దొరుకుతుంది. సో కమెంట్ డౌన్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫిల్మ్ మేకింగ్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో సబ్స్క్రైబ్ టు ఫిలిమ్స్ విత్ శరత్, బికాస్ షార్ట్ వీడియోస్ కూడా చాలా చేస్తాను, లాంగ్ లెంత్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సో రెగ్యులర్గా అప్డేట్ ఉంటారు, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.